హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోని చూసారా? చూడకపోతే గనక ఐ బటన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా ఒకసారి అయితే చూడండి. న్యూ ఇయర్లో ఇదే ఫస్ట్ వ్లాగ్ అండి నాది. నేను ప్రీవియస్గా మీతో చెప్పినట్టు ఇక నుంచి డైలీ వ్లాగ్స్ తీయడానికైతే ట్రై చేస్తాను. రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. మరి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయడం అయితే మీరు కూడా అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఈ ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. ఇంకా వీడియోస్ తీయడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను రైతు బజార్ నుంచి వచ్చిన తర్వాత మొన్న వీడియోలో షేర్ చేశాను కదా, కూరగాయలు అవన్నీ సర్దాక వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇక నైట్కి వెజిటబుల్ బిర్యానీ చేద్దామని అయితే అనుకున్నాను. తీరా చూస్తే నెయ్యి లేదు కదా అని చెప్పేసి నేను అంటే ఒక 2 డేస్ క్రితమే నెయ్యి అయిపోయింది, ఇవాళ చేద్దాం రేపు చేద్దామని బద్దకించేసాను అనమాట. ఇక ఫైనల్గా అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న మీగడని తీసి మామూలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. అది మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుంచడం వలన అప్పటికప్పుడు నేను మిక్సీలో వేసేస్తే మనకైతే వెన్నపూస వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కంటైనర్లో కొంచెం విడిగా తీసి ఉంచాను కదా, ఇది ఎందుకు అని అంటే ఎప్పుడన్నా ఇలానే మనకి అప్పటికప్పుడు నెయ్యి కావాలి అయిపోయింది అని అనుకుంటే మళ్ళీ మీగడని తీసి వెన్న తీసి నెయ్యి కాగబెట్టాలంటే చాలా టైం పడుతుంది. అందుకని నేను కొంచెం అయితే స్పేర్లో ఉంచుకుంటాను. దాంతో ఏంటంటే ఎప్పుడన్నా మనం కేక్స్ చేయాలనుకున్నా, ఏదన్నా పిండొంటలు చేయాలనుకున్నా కూడా బయట నుంచి మనం బటర్ కొనుక్కోకుండా చక్కగా మన ఇంట్లో ఉన్న ఈ బటర్ని వాడుకోవచ్చు. మెయిన్గా అయితే ఇన్స్టెంట్గా నెయ్యి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలామంది ఏంటంటే బయట నుంచి అయితే తెచ్చుకొని అంటే నెయ్యిని తీసుకొచ్చుకుంటూ ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు, పిల్లలకు పెడుతూ ఉంటారు. దానికంటే కూడా మనము కుకింగ్ బటరు బయట దొరుకుతుందండి. మనకి విజయ డైరీలో కానీ లేదంటే సంగం డైరీలో కానీ దొరుకుతుంది కుకింగ్ బటర్ అనమాట. అదైతే అన్సాల్టెడ్ ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ ఇక డైరెక్ట్ వెన్నపూసే అనమాట. దాన్ని మీరు స్టవ్ మీద పెట్టి కొంచెం మందపాటి గిన్నెలో కాగబెట్టుకుంటే మీకు ఒక 10 మినిట్స్ వితిన్ 15 మినిట్స్లోనే మీకు నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. దానిలో కరివేపాకు కానీ తమలపాకు కానీ వేసుకుంటే చక్కగా ఉంటుంది, పిల్లలకు పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట, మీగడని తీసుకొని నెయ్యి చేసుకోవడం. అట్లాంటి వాళ్ళకి అదైతే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ముందు రోజు రైతు బజార్ వెళ్ళడము, తర్వాత పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి కదా టిఫిన్స్ వేయడము అవన్నీ చేసేసరికి ఇక నాకు నెయ్యి కూడా తయారు చేసేసరికి నీరసం వచ్చేసింది. ఇంకా నైట్ ఏంటంటే నేను ఇక స్టవ్ అదంతా క్లీన్ చేయలేదు, అలానే వదిలేసాను. ఇక మార్నింగ్ లెగంగానే ఇదంతా మెస్సీగా కనిపించింది. మళ్ళీ ఇప్పుడు వంట చేయాలి, టీ పెట్టుకోవాలి, ఇంకా జిడ్డు పట్టేస్తుంది. అందుకని ఫస్ట్ నేను లెగగానే ఇక స్ప్రే చేసేద్దాం అనుకున్నా. తీరా చూస్తే ఇక్కడ ఏంటంటే ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయి కదా కొంచెం, అవేంటంటే మనము స్ప్రే చేయగానే అవి కొంచెం నానినట్టు అయిపోయి మనం ఇలా తడిగుడ్డతో వైప్ చేస్తూ ఉంటే పక్కనంతా కూడా స్ప్రెడ్ అయిపోయి అంటే ఎక్కువసేపు క్లీన్ చేయాల్సి వస్తుంది. అందుకని ఫస్ట్ నేను ఈ ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా కిందికి అనేసుకున్నాను. నార్మల్గా అయితే మనకి ఫుడ్ పార్టికల్స్ ఉంచితే కనుక కాక్రోచెస్ వస్తాయి. నేనేంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఎక్కువ డస్ట్ లేదు, చూసారు కదా. అందువల్ల నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను అనమాట నైట్. ఇప్పుడైతే ఇవి గోధుమలు నేను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను, గోధుమ పిండి పట్టిద్దామని చెప్పి. ఇది కూడా ఎదురుగా పెట్టుకున్నాను అనమాట, లేదంటే మర్చిపోతానని చెప్పి అదే మీకు చూపిస్తున్నా. నేను మ్యాక్సిమం గోధుమ పిండి కూడా బయట నుంచి కొనుక్కొచ్చుకోవట్లేదండి. డీమార్ట్లో మనకి గోధుమలు దొరుకుతాయి కదా, వాటితోనే పట్టించుకుంటున్నాను. దానిలో కావాలంటే మనం సజ్జలు కానీ కొంచెం రాగులు కానీ మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట, పూరీలు కానీ చపాతీలు కానీ. ఇక్కడైతే నేను స్ప్రే చేసేస్తున్నాను. ఈ స్ప్రే లిక్విడ్ వచ్చేసి నేను డిఐవై చేసుకున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ వీడియోస్లో షేర్ చేశాను డిఐవై లిక్విడ్ అని. దీనిలో చాలామంది కూడా వెనిగర్ కలుపుతూ ఉంటాం కదా, చాలామంది కూడా అంతే కలుపుతూ ఉంటారు. ఈ వెనిగర్ కలిపినప్పుడు ఏమవుతుందంటే పైన ఉన్న మెటల్వి స్టాండ్స్ ఉన్నాయి కదా పైన స్టవ్ మీద, అవి ఏంటంటే తుప్పు వస్తాయండి. నాయి అట్లనే తుప్పు వచ్చినాయి అనమాట. ఇక కొద్దిగా రియలైజ్ అయ్యి ఇక ఈసారి మాత్రం నేను షాంపూ ఒక స్పూను, విమ్ లిక్విడ్ ఒక స్పూన్ వేసుకొని డిఐవై లిక్విడ్ అయితే తయారు చేసుకున్నాను. మనం ఎక్కువ షాంపూ కానీ ఎక్కువ విమ్ లిక్విడ్ కానీ వేసి వాటర్ తక్కువ పోసుకుంటే ఇట్లా స్టవ్ మీద స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువసేపు క్లీన్ చేయాల్సి వస్తుంది. అందుకని మనము వాటర్ క్వాంటిటీ కొంచెం పెంచుకొని ఇవి కొద్దిగా మైల్డ్గా వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ సరిపోతుంది ఒక టీ కప్పు వాటర్కి. లేదంటే 2 టీ కప్స్ వాటర్కి మనకి ఒక స్పూన్ విమ్ లిక్విడ్ ప్లస్ షాంపూ ఉంటే సరిపోతుందన్నమాట. షాంపూ దేనికి అంటే ఆయిల్ జిడ్డు కానీ అదంతా త్వరగా వదులుతుంది, ప్లస్ షైనీగా కూడా ఉంటుంది గ్లాస్ టాప్. అందువల్ల నేను షాంపూని వాడుతున్నాను. జిడ్డు కూడా త్వరగా వదిలిపోతుంది అనమాట. నేనైతే ఇక్కడ మీరు చూసినట్టయితే స్క్రబ్బర్ కానీ అటువంటి ఏమీ యూజ్ చేయలేదు. ఓన్లీ జస్ట్ ఈ క్లాత్తో వైప్ చేసుకున్నాను. ఎందుకంటే మనం రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటే మనకి ఎక్కువ డస్ట్ పట్టదండి. అంటే ఈ
ఎక్కువగా ఉండదనమాట మురికనేది. ఇక్కడ నేను కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటే మా సోగి చూడండి ఎలా చూస్తుందో నెట్‌లో నుంచి. నేను కిచెన్ పక్కనే ఉంటదనమాట తన కేజు. నేనిక్కడ క్లీన్ చేస్తా ఉంటే ఇక దానికి ఫుడ్ పెట్టమని ఒకటే అరుస్తా ఉంటది. ఈరోజైతే కొంచెం ప్రశాంతంగా ఉందనమాట. ఎందుకంటే మా తనోజ్ ఎర్లీ మార్నింగే లేసాడు ఇవి బాగా అరుస్తూ ఉంటే. సరే అని ఇక తను లెగగానే ఫుడ్ పెట్టేసుకున్నాడనమాట. అందుకని అది సైలెంట్‌గుండి చూస్తా ఉంది. ఫైనల్‌గా అయితే స్టవ్ అంతా క్లీన్ చేశాను. ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచానండి. 6కి అట్లా లేచాను. ఇక లెగగానే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నా అనమాట. ఎందుకంటే మళ్ళీ తన్మయ్యకి స్కూల్ ఉంది, తనూజ్‌కి కాలేజ్ ఉంది కాబట్టి మళ్ళీ నాకు లేట్ అయిపోతాయి పనులు. అందుకని నేను ఫస్ట్ లెగగానే స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నా. నెక్స్ట్ టీ పెట్టుకుంటున్నాను. టీ పెట్టుకొని ఇక మిగిలిన పనులు చేస్తూ ఉంటే సిమ్‌లో అయితే టీ కాగుతూ ఉంటది కదా! అందుకని ఫస్ట్ టీ పెట్టేసుకున్నా. మీకు డైలీ వ్లాగ్స్ నచ్చుతా ఉన్నాయండి. వీడియోస్ చూస్తూ ఉన్నారు గానీ లైక్స్ అయితే చేయట్లే. నాకు కొంచెం మోటివేషన్ అంటే డీమోటివేషన్‌గా అనిపిస్తుందనమాట. తప్పకుండా మీరైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో నచ్చినట్టయితే. ఇక్కడ నేను స్టవ్ మీద టీ పెట్టాను కదా! ఈ బర్నర్స్ కూడా కొంచెం ఫ్లేమ్ అనేది కొద్దిగా తక్కువొస్తుంది. అందువల్ల నేను సర్వీస్‌కి అంటే సర్వీస్ సెంటర్‌కి కాల్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే లైఫ్ టైమ్ ఫ్రీ సర్వీస్ అని అయితే చెప్పారప్పుడు. తర్వాత కాల్ చేస్తే వాళ్ళేమన్నారంటే సర్వీస్ ఛార్జ్ అయితే తీసుకోము గానీ ఏదన్నా పార్ట్స్ పోయినా, క్లీనింగ్ ఇంకేమన్నా ఉన్నా కూడా మాకు ఛార్జ్ చేయాల్సొస్తదండి మీరు. ఓన్లీ సర్వీస్‌కి మాత్రమే ఫ్రీ అని జెప్పారు. అదేంటో నాకు అర్థం గాల. ఇప్పుడు మనకి బర్నర్స్‌లో ఏదన్నా ఫుడ్ పార్టికల్స్ అట్లాంటివి పోతేనే కదా మనకి ఆ స్టవ్ ఫ్లేమ్ అనేది తక్కువొస్తది. ఇంకా దానిలో పార్ట్ పోయేదేముందో నాకైతే ఏం అర్థం గాలేదు. సరే ఇగ అతను రావడానికి ఇగ వాళ్ళు ఇచ్చిన టైంకి నాకు కుదురుతదో లేదోలే అని చెప్పేసి ఇగ నేనైతే సరే బయట తెలిసిన వాళ్ళుంటే వాళ్ళతో చేపిచ్చేసుకుందాంలే అని జెప్పేసి ఆగిపోయాననమాట. ఎందుకనంటే పార్ట్ పోకపోయినా గూడా పోయిందని చెప్తే మనకేం తెలుస్తదండి ఇగ అనేసి ఇగ నేను వద్దులే అని చెప్పాను. ఇప్పుడైతే ఈరోజు నిన్న ఇడ్లీ పిండిలు అవన్నీ పట్టేసి ఉంచాను. అంటే ఇడ్లీ పిండి ఒకటే లేండి. దోస పిండి అట్లా వేయట్లే. ఒకటి తర్వాత ఒకటేసుకుంటున్నా. ఇక్కడైతే ఇడ్లీ పిండి పట్టేసి ఉంచాను గాబట్టి ఇక టిఫిన్‌ది ఏద్దామని ఇడ్లీ పిండి బయట పెట్టా. నెక్స్ట్ చట్నీ గూడా చేసేసాను. ఇప్పుడైతే నిన్న తయారు చేసిన నెయ్యిని చూపిస్తున్నాను. ఇందులో నేను కరివేపాకు కానీ అవి ఏమీ వేయలేదు. ఎందుకంటే ఏదన్నా స్వీట్స్ చేస్తూ ఉన్నప్పుడు ఈ కరివేపాకుతో గినక చేసుకుంటే తమలపాకుతో గాని చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఆ మిగిలిన ఐటమ్స్‌లో వస్తా ఉందనమాట. స్వీట్స్ చేసుకోవడానికి యూజ్ అవ్వట్లేదు. అదే చిన్నపిల్లలకు పెట్టుకోవాలనుకుంటే తప్పకుండా కరివేపాకు వేయండి. చాలా మంచిది. చాలా బావుంటది. ఇక్కడ ఇడ్లీ అయితే చూసారా ఎలా వేశానో నేను. ఈసారి ఏంటంటే ఎక్కువసేపు నిలబడి ఈ అంట్లు తోముకోవడం ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇక నేను ఒకటే దాంట్లో అంటే కొంచెం పెద్దది కేక్ వేసుకునే దాంట్లో అయితే వేసేసాననమాట. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇచ్చేసాను పిల్లలకి. అలానే తనోజ్ కూడా ఏంటంటే ఇక్కడ లేచాడు కదా! ఇక ఈ బెడ్‌షీట్స్ ఇవన్నీ కూడా తను మడతలు పెట్టేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇవాళ నాకు కొంచెం వర్క్ ఎక్కువ ఉంది కదా! చట్నీ చేయడం గానీ, తర్వాత కిచెన్ క్లీనింగ్ గానీ అవన్నీ ఉండడం వల్ల ఇక తనూజ్ అయితే తన పని తను చేసుకుంటా ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ నేనైతే తన్మయ్యకి తినిపిస్తున్నా. మార్నింగ్ తనకి స్కూల్ ఉంది కదా! తనూజ్ అయితే ఈరోజు కాలేజ్‌కి వెళ్ళలేదనమాట. నాకు బయట కొంచెం పనుంది. అందుకని ఇక తనూజ్‌ని ఉండమంటే తను ఉన్నాడు. ఇక తన్మయ్య కోసం అయితే ఇక్కడ నేను అదే కారపొడి, నెయ్యి, చట్నీ చేశాను కదా! చట్నీతో పెట్టాను. ఇక్కడ మీకు చూపిస్తున్నా అనమాట. దీన్ని చూస్తూ ఉంటే కేక్ లాగా ఉంది. కేక్ చేస్తావా మమ్మీ అని తన్మయ్య అడుగుతా ఉంది. ఇదిగో కేక్ లాగా ఉంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాము. కొత్తగా అనిపించింది నాకిలా. నార్మల్‌గా అయితే తట్టు ఇడ్లీలు అని చెప్పేసి తట్ట ఇడ్లీలు అంటారు కదా! అవైతే కొంచెం పెద్దగానే ఉంటాయి. కాకపోతే నేను అవి చూసినప్పుడల్లా అనుకునేదాన్ని అనమాట. ఇంత పెద్దగా ఉంటే ఏం బావుంటాయో ఇడ్లీ అనని. ఇంగా కొన్ని సార్లు మనకి వర్క్ తక్కువ కావాలి అని అనుకుంటే ఇక తప్పదండి ఇలాంటివన్నీ అడ్జస్ట్ అవ్వాలి. మాకు అలానే కావాలి, ఇలానే కావాలి అంటే చేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు కదా! ఇక నాకు కూడా కొంచెం కాలు ఫ్రాక్చర్ అయిన దగ్గర నుంచి ఎక్కువసేపు నిలబడ్డా చేసినా కూడా కొంచెం కాలైతే నొప్పి వస్తూ ఉంటదనమాట. అలానే కొంచెం బ్లడ్ కూడా తక్కువ ఉండడం వల్ల నీరసం బాగా ఎక్కువైపోయింది ఇదివరకుతో కంపేర్ చేస్తే. అలానే బెడ్ రెస్ట్ ఉండడం వల్ల ఒక్కసారిగా నేను ఈ పనులన్నీ చేస్తూ ఉంటే ఏంటో అలసటగా అనిపిస్తుంది, లేజీగా ఉంటుంది, పని చేయాలనిపించట్లేదనమాట. మళ్ళీ చిన్నగా ట్రాక్‌లోకి అయితే రావాలి. ఇక్కడ నేను శనగలు చూపిస్తున్నాను కదా! ఏంటంటేనండి శనగలు నేను ఒకటేసారి ఒక హాఫ్ కేజీ కానీ లేదంటే ముప్పావు కేజీ లేదంటే కేజీ అట్లా నానబెట్టేస్తాను. ఇక్కడేమో కొబ్బరి కూడా మొత్తం తీసి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేయించాను. అలానే రెండో ట్రిప్ టీ పెట్టుకున్నాననమాట. ఇక తన్మయ్య వెళ్ళినాక. ఇక కొబ్బరి ఎందుకంటే కొంచెం తియ్యగా ఉందండి. అందుకని ఇక
చట్నీస్లోకి వాటిల్లోకి బాగానే ఉంటుందిలే అని చెప్పేసి ఇక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయమన్నా. నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే ఖరాబ్ అయిపోతుంది, అందుకని డీ ఫ్రిడ్జ్లో పెట్టిచ్చేస్తున్నా. అందులోనూ ఎక్కువగా కొబ్బరి వాడనండి నేను, అందుకని డీ ఫ్రిడ్జ్లో ఉంటేనే అది పాడవకుండా ఉంటుంది. శనగలు కూడా అలానే అండి, శనగలు కానీ బఠానీలు కానీ నానబెడితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నానబెడతాను. కొన్నేమో ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను డీ ఫ్రిడ్జ్లో, కొన్ని మాత్రం ఉడకబెడతాను, లేదంటే కర్రీస్కి లేదంటే బగారా రైస్లోకి వాడుతూ ఉంటాను. అందుకని కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువగానే నానబెడతాను. ఉంటే మనం చేస్తాము, లేదు అంటే ఇవాళ నానబెడదాంలే రేపు నానబెడదాంలే అన్నట్టు పెట్టమని చెప్పేసి నానబెట్టినప్పుడే కొన్ని ఎక్కువ నానబెట్టేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే శనగలు ఆలుగడ్డ వేసి కర్రీ చేద్దామని ఇక్కడ నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకున్నాను. కుక్కర్లో జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు, తర్వాత పసుపు ఉప్పు కారం, బంగాళదుంపల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, శనగల క్వాంటిటీ తక్కువ ఉండాలన్నమాట. ఇంకా బంగాళదుంపలు కూడా కొంచెం కుక్కర్లోనే పెడుతున్నా కాబట్టి కొద్దిగా ఎక్కువ సైజ్ అంటే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసేసాను. తర్వాత టమాటాలు శనగలు కూడా అంటే ఆలుగడ్డలతో పాటు శనగలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ ప్లస్ కొంచెం గరం మసాలా టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక కుక్కర్ పెట్టేస్తే సరిపోతుందండి. ఈరోజు మార్నింగ్ అంటే తన్మయ్యకి లంచ్ బాక్స్లోకి నేను శనగలు ఆలుగడ్డ కర్రీ అయితే చేశాను. తనోజ్ ఏంటంటే కాలేజ్కి వెళ్ళలేదు కదా, ఇక ఈ పెట్స్ అరుస్తూ ఉంటే వాటిని బయట తిప్పడానికి మాకు ప్లేస్ ఉండదు కదండి, బాల్కనీ చిన్నగా ఉంటుంది, అందుకని ఇంట్లోనే తిప్పుతూ ఉంటామన్నమాట. అవి ఇంట్లో ఒకసారి అటు ఇటు తిరిగితే అవి అరవవు అనమాట, లేదు అంటే వాటిని ఎప్పుడు కేజ్లోనే ఉంచితే అరుస్తూ ఉంటాయి. మేము అటు ఇటు బెడ్రూమ్లో నుంచి కిచెన్లోకి అటు ఇటు తిరుగుతూ ఉంటే వాటి పక్క నుంచే వెళ్తూ ఉంటాం కదా, తీయమని అరుస్తూ ఉన్నాయని ఇక తనోజ్ అయితే వాటిని తీసుకొని అదిగోండి చూడండి ఎట్లా ముద్దాడతాడంటే, ఇక వాటి మీద అసలు ఎంత ఇష్టమో. అసలైతే డాగ్స్ని తెచ్చుకొని పెంచుకుందామని చూశారు వీళ్ళు, నాకు భయం వల్ల ఇక డాగ్స్ని తీసుకురాలేదు. తన్మయ్య కూడా అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. వీటిని చూసి ఎందుకు ముచ్చటపడిందో మరి, నేను ఎందుకు తెప్పించానో నాకైతే ఏం అర్థం కాలేదు. వచ్చిన తర్వాత వీటిని వదిలేయాలంటే అసలు ఎంత ప్రాణం విలవిల్లాడిపోతుందండి. అసలు మనుషుల కంటే ఎక్కువ ఈ జంతువులను చూస్తే జాలేస్తూ ఉంటుంది. మనుషుల్ని ఏమీ మనం లెక్కలోకి తీసుకోం, కానీ వీటిని చూస్తే ఏంటో మరి జాలి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.